సార్ చెప్పండి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎవరు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? వైనాట్ 175 అంటూ వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తుంటే, మేము ఈసారి అధికారంలోకి వస్తామంటూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఏమన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా కొట్టేదే వైసీపీ అడ్డా విజయవాడ. దాంట్లో మనకి ఏంటంటే వెల్లంపల్లి గారికి సెంట్రల్ ఇచ్చారు, మన ఆసిఫ్ గారికి పశ్చిమ నియోజకవర్గం ఇచ్చారు. కాబట్టి కన్ఫామ్గా మేము 22 మంది కార్పొరేటర్లు అందరూ కష్టపడి మా షేక్ ఆసిఫ్ గారిని మైనార్టీ సీట్ తెచ్చుకోమని చాలామంది కష్టపడి మేమందరం ఆసిఫ్ గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా చూస్తాం. మన పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ అడ్డా, అది జగనన్న అడ్డా అని చెప్పి, అలాగే అందరం కూడా సహకరిస్తామని చెప్పి, అలాగే మా కార్పొరేటర్ అర్షద్ గారు కూడా, అలాగే నెక్స్ట్ వచ్చేసి మన నాయకులు ఉన్నారు, పార్టీ నాయకులు, వీళ్ళందరూ కూడా కష్టపడి మళ్ళీ ఆసిఫ్ గారిని ఎమ్మెల్యేగా చూడాలని చెప్పి మరీ చూసుకుంటా మేము అలాగే గెలిపిస్తామని చెప్పి కష్టపడి అలాగో గడప తిరుగుతున్నాం. పొద్దున సాయంత్రం గడప తిరుగుతున్నాం. ఆసిఫ్ గారికి మంచి మెజార్టీతో మళ్ళీ ఎమ్మెల్యేగా ఇక్కడ వస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ సంబంధించిన కార్పొరేటర్ అర్షద్ గారిది చెప్పేదే ఉంది. పొద్దున్న వస్తారు, డివిజన్ మొత్తం చూస్తారు, ఎలా ఉంది ఏంటని, శానిటైజర్ వాళ్ళు విఎంసీ వాళ్ళకి చెప్పి కాలువలు ఎలా ఉన్నాయి ఏంటి, బాగానే ఉంది. అర్షద్ బైది కూడా బాగానే జరుగుతుంది, కార్పొరేటర్ పరంగా బాగానే చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ కూడా మళ్ళీ ఆసిఫ్ గారు రావాలని చెప్పి మేము బాగా కోరుకుంటున్నాం. అలాగే మైనార్టీ మొత్తం ఓటింగ్ మొత్తం ఆసిఫ్ గారికే వేస్తామని చెప్పి కూడా మేము కూడా పార్టీకి పని చేస్తామని చెప్పి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 కొడతారు పక్కాగా, అది మాత్రం కన్ఫామ్. టీడీపీ జనసేన కూటమి గురించి ఏం చెప్తారు? ఆయనే ఉందండి, చెప్తూ ఉంటారు, 100 చెప్తాడు, అది వస్తుంది ఇది వస్తుంది అని వచ్చేది మాత్రం వైసీపీయే పక్కాగా. అంటే పోతున్న మహేష్ అంటున్నారు, ఈసారి గెలిచేది నేనే పశ్చిమ నియోజకవర్గం అంటున్నది మహేష్ గడ్డ అంటారు. ఇది పశ్చిమ నియోజకవర్గం అడ్డా, ఆసిఫ్ బై గడ్డ, అర్థమైందా? నెక్స్ట్ కొట్టేది కూడా ఆసిఫ్ బయ్యే. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు నెక్స్ట్ ఆసిఫ్ బైకి 2024.